హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బయట బండి మీద అమ్మే టేస్ట్ వచ్చేలా క్రిస్పీగా మిల్ మేకర్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది నేను చూపిస్తున్న ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. అస్సలు నూనె లాగకుండా, కోటింగ్ కూడా ఎక్కువ అవ్వకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నాన్ వెజ్తో సమానంగా ఉంటుందండి. చికెన్ పకోడీ స్టైల్లో ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మిల్ మేకర్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి 1 లీటర్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు మొత్తం బాగా కలిసిపోయేలా కలుపుకోండి. ఇలా ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల మిల్ మేకర్లు చప్పగా లేకుండా ఉంటాయి. దీంట్లోకి 2 కప్పుల వరకు మిల్ మేకర్ని యాడ్ చేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు వేడవనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్లు మొత్తం తీసేసి నీళ్ళు ఈ మిల్ మేకర్లోంచి పిండేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం అన్నీ పిండేసి పక్కన పెట్టుకోండి. దీంట్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, మీకు ఇక్కడ ఇష్టం ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చికెన్ మసాలాని తీసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ మొత్తం బాగా పట్టేసేలా కలుపుకోండి. మనం పిండిలు ఇంకా యాడ్ చేస్తామండి. ఇది ముందే యాడ్ చేసేసినట్లయితే కోటింగ్ అంతా దళసరిగా పట్టేస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ఈ పౌడర్ అంతా బాగా పట్టేలా నేను చూపిస్తున్నట్టుగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. మళ్ళీ అలాగే అదే టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టం లేకుంటే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల కలర్ బాగుంటుంది. ఇలా ఈ మొత్తం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా జస్ట్ అలా నీళ్ళు స్ప్రింకిల్ చేస్తూ ఈ పిండి మొత్తం ఇక మిల్ మేకర్కి పట్టేసేలా బాగా కలుపుకోండి. మీరు ఇక్కడ ఎంత బాగా కలుపుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. లేయర్లా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. నీళ్ళు అస్సలు ఎక్కువ యాడ్ చేయొద్దండి. అవసరం ఉంటే 1-2 టేబుల్ స్పూన్లు మాత్రమే. ఎక్కువ యాడ్ చేశారంటే నూనె లాగేస్తుంది. నేను మీకు చూపిస్తున్నట్టుగా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మాత్రమే మిగిలిన మిల్ మేకర్లన్నీ యాడ్ చేయండి. ఇది బాగా వేడవకుండా వేసినామంటే మొత్తం నూనె అంతా లాగేస్తాయి. అలా కాకుండా ఆయిల్ బాగా వేడుకున్నప్పుడు వేస్తేనే బాగుంటుందండి. ఇలా యాడ్ చేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకుంటూ ఈ ఆయిల్ మొత్తం బబుల్స్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ విధంగా ఆయిల్లోంచి బబుల్ రావడం తగ్గిన తర్వాత ఇందులోంచి మొత్తం మిల్ మేకర్లన్నీ తీసుకొని ఒక టిష్యూ వేసుకున్న పేపర్ మీద పెట్టుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అది అబ్జర్బ్ చేసేస్తుంది. ఇదే ప్రాసెస్లో మిగిలిన మిల్ మేకర్లన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోండి. నూనె అస్సలు లాగవండి. నూనె లాగితేనేం టెన్షన్ పడిన అవసరం లేదు. ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ల మీద యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. స్కిప్ చేయకుండా ఈ పార్ట్ యాడ్ చేయండి. పచ్చిమిర్చి, కరివేపాకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. సింపుల్గా అయిపోతుంది. నూనె అస్సలు లాగదు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరెన్నో వంటల రెసిపీల కోసం మన ఈజీ కుక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.